అమెరికాకి చెందిన చిప్లు తయారు చేసేటువంటి కంపెనీలు ఎన్విడియా అలాగే ఏఎండి ఈ రెండు సంస్థలు అత్యాధునిక కంప్యూటర్ చిప్లను తయారు చేసి గతంలో వారు తయారు చేసినటువంటి చిప్లను ఎక్కువగా చైనాకి ఎగుమతి చేసుకుంటూ ఉండేవారు. చైనా కూడా ఈ రెండు సంస్థలకి ఈ రెండు కంపెనీలకు సంబంధించినటువంటి ఈ అత్యాధునిక కంప్యూటర్ చిప్లను ఎక్కువగా దిగుమతి చేసుకుంటూ ఉండేది. అయితే అమెరికా మాజీ అధ్యక్షుడైనటువంటి జో బైడెన్ ఎవరైతే ఉన్నారో అతను భద్రతా చర్యల దృష్ట్యా ఈ రెండు కంపెనీలకు సంబంధించినటువంటి చిప్పుల ఎగుమతులు ఏవైతే ఉన్నాయో అవి చైనాకు సంబంధించిన దాని మీద ఆంక్షలు విధించారు. అయితే జో బైడెన్ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఎన్విడియా ఏఎండి కంపెనీలు భారీగా నష్టపోయాయి. ఈ నేపథ్యంలోనే ఎన్విడియా కంపెనీ H20 అనేటువంటి ఒక చిప్ను తయారు చేసి ఆ చిప్ని చైనాకి ఎగుమతి చేసేటువంటి ప్రయత్నం చేసింది. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఆ చిప్ మీద ఆంక్షలు విధించడమే కాకుండా అసలు నిషేధాన్ని విధించినటువంటి నేపథ్యంలో ఈ ఎన్విడియా ఏఎండి కంపెనీలు పూర్తిగా నష్టపోయాయి. ఈ నేపథ్యంలోనే ఎన్విడియా కంపెనీకి సంబంధించినటువంటి CEO ఇటు ట్రంప్ ప్రభుత్వంతో అటు చైనా ప్రభుత్వంతో ఆయన లాబింగ్ చేసుకుని కొన్ని అంటే వారిద్దరి మధ్య కొన్ని ఒప్పందాలు అయితే జరిగినాయి. ఆ ఒప్పందాలు ఏంటి అంటే ఇప్పుడు ఎన్విడియా అలాగే ఈ ఏఎండి కంపెనీలకు సంబంధించినటువంటి చిప్పులు ఏ అయితే ఉంటాయో వాటిని మళ్ళీ చైనాకి ఎగుమతి చేసేలాగా కొన్ని పర్మిషన్లు ఇచ్చాయి. అయితే ఈసారి మాత్రం ఈ చిప్పులు ఏ అయితే అక్కడ అమ్మకం చేస్తారో ఆ అమ్మకం ద్వారా వచ్చినటువంటి లాభాల్లో కొంత వాటాని ట్రంప్ సర్కార్కి ఇచ్చేలాగా ఈ రెండు కంపెనీలు ఇప్పుడు వారితో కొన్ని ఒప్పందాలు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఆ ఒప్పందాలకు సంబంధించి మరింత విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాం. చైనాకు మళ్ళీ పవర్ఫుల్ చిప్పులు, లాభాల్లో ట్రంప్ సర్కార్కి 15% వాటా. అమెరికా నుంచి చైనాకి అత్యాధునిక కంప్యూటర్ చిప్లను ఎగుమతి చేసేటువంటి విషయంలో కీలకమైనటువంటి ముందడుగు పడింది. చైనాలో విక్రయాలపై తమకు వచ్చేటువంటి లాభాల్లో ట్రంప్ సర్కార్కు వాటా చెల్లించేందుకు అమెరికన్ చిప్ కంపెనీలు అయినటువంటి ఎన్విడియా అలాగే ఏఎండి అంగీకరించాయి. దీంతో చిప్ ఎగుమతులు తిరిగి ప్రారంభం కానున్నాయి. భద్రతా కారణాలను చూపుతూ చిప్పుల ఎగుమతులను అమెరికా నిలిపేయగా ప్రతిగా చైనా అరుదైనటువంటి ఖనిజాల ఎగుమతుల మీద ఆంక్షలు విధించింది. సో భద్రతా కారణాలతో గతంలో జో బైడెన్ ఈ అమెరికాకు చెందినటువంటి ఈ అత్యాధునిక కంప్యూటర్ చిప్పులు ఏదైతే ఉన్నాయో ఆ చిప్పుల ఎగుమతులను చైనాకి ఆపేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చైనా కూడా అరుదైనటువంటి ఖనిజాల ఎగుమతుల మీద అటు అమెరికాకి ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో లాభాల్లో వాటా తీసుకొని చిప్పుల ఎగుమతికి అమెరికా ప్రభుత్వం అయితే అంగీకరించడం ఇక్కడ గమనార్హం. చైనాకి అత్యాధునిక చిప్పులను ఎగుమతి చేయడం మీద అమెరికా బైడెన్ హయాంలో ఆంక్షలు విధించింది. దీంతో చైనా మార్కెట్ కోసం ఎన్విడియా అత్యాధునిక H20 చిప్పులను అయితే రూపొందించింది. ట్రంప్ అధికారంలోకి వచ్చాక వాటిపైన కూడా ఆంక్షలు విధించడంతో ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. ఫలితంగా ఎన్విడియా భారీగా ఆదాయాన్ని కోల్పోవలసి వచ్చింది. దీంతో ఎన్విడియా CEO అయినటువంటి జెన్సెన్ హువాంగ్ అటు వాషింగ్టన్తోనూ ఇటు బీజింగ్తోనూ అతను లాబింగ్ జరిపాడు. ఈ లాబింగ్ కారణంగా డొనాల్డ్ ట్రంప్తో గత వారం ఆయన సమావేశం తర్వాత ఎన్విడియా చిప్పుల ఎగుమతుల మీద కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. చైనాలో ఎన్విడియా విక్రయించేటువంటి H20 AI చిప్స్ అలాగే ఏఎండి విక్రయించేటువంటి MI308 చిప్ల మీద వచ్చేటువంటి లాభాలు ఏవైతే ఉంటాయో ఆ లాభాల్లో 15% వాటాను అమెరికా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటున్నట్లుగా వారు ఒప్పందాలు చేసుకున్నారు. చైనాకి చిప్పులు ఎగుమతి చేసేందుకు లైసెన్స్ పొందినటువంటి ఉత్పత్తులకు మాత్రమే లాభాల్లో వాటా చెల్లించే విధంగా ఇరు కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి. అంతేకాకుండా రెండు కంపెనీలు తమ సేల్ రికార్డులను భద్రపరచడంతో పాటుగా వాటిని అమెరికా అధికారులతో ఎప్పటికప్పుడు పంచుకునేలా కూడా ఒప్పందాలు అయితే కుదిరాయి. ఈ మొత్తాన్ని చిప్ రీసెర్చ్ అలాగే టెక్నాలజీ సెక్యూరిటీకి వినియోగించేటువంటి అవకాశం అయితే ఉంది. అత్యాధునిక చిప్లను చైనా మిలిటరీ అవసరాల్లో వినియోగిస్తోందన్న భయం అమెరికాను వెంటాడుతోంది. ఈ క్రమంలోనే గతంలో జో బైడెన్
ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయంలో ఈ చిప్పుల ఎగుమతుల మీద ప్రత్యేకంగా చైనాకి ఎగుమతి చేసే దాని మీద ఆంక్షలు విధించారు. ఈ నిర్ణయం అమెరికా కంపెనీల ఆదాయానికి గండికొట్టింది. ఈ నేపథ్యంలోనే దీంతో చైనాలోని ప్రత్యర్థ కంపెనీలకు ప్రయోజనం చేకూరుతుందని గ్రహించినటువంటి అగ్రరాజ్యం ఆంక్షలను అయితే సడలించింది. మరోవైపు ఇరు దేశాల మధ్య నెలకొన్నటువంటి టారిఫ్ వరకు 90 రోజులు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అరుదైనటువంటి ఖనిజాల ఎగుమతులపైన చైనా ఆంక్షలు సడలించగా చిప్ ఎగుమతులకి ట్రంప్ సర్కార్ ఇప్పుడు పచ్చదండ విప్పింది. సో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా అమెరికాకు చెందినటువంటి ఎన్విడియా అలాగే ఏఎండి అనేటువంటి సంస్థలు అత్యాధునిక కంప్యూటర్ చిప్పులను తయారు చేసి గతంలో అవి ఎక్కువగా చైనాకి ఎగుమతి చేసేవాళ్ళు. అయితే ఈ భద్రతా చర్యల దృష్ట్యా జో బైడెన్ మాత్రం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఈ రెండు కంపెనీలకు సంబంధించి ఏ అయితే చిప్పులు తయారు చేస్తున్నారో ఆ చిప్పులు చైనాకి ఎగుమతి కాకుండా కొన్ని ఆంక్షలను అయితే విధించడం జరిగింది. ఆ ఆంక్షలతో నిజంగా ఎన్విడియా అలాగే ఇటు ఏఎండి సంస్థలు అయితే భారీగా నష్టపోయాయి. అయితే చైనా మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఎన్విడియా అనేటువంటి కంపెనీ H20 అనేటువంటి ప్రత్యేకమైనటువంటి చిప్ని డిజైన్ చేసి అక్కడికి ఎగుమతి చేయడం ప్రారంభించింది. అయితే అమెరికాలో అధికార మార్పిడి జరిగిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా అయిన తర్వాత ఈ H20 అనేటువంటి చిప్ మీద కూడా ఆయన ఆంక్షలు విధించడంతో పాటుగా అసలు ఎగుమతి మీద నిషేధం కూడా విధించారు. ఆయన ఆంక్షలు విధించినటువంటి నేపథ్యంలో చైనా ఏం చేసింది, ఖనిజాలకు సంబంధించినటువంటి వాటి మీద ఖనిజ ఎగుమతులు ఏవైతే ఉంటాయో వాటి మీద ఆంక్షలు విధించింది. ఆంక్షలు విధేయంగానే ఇప్పుడు అటు చైనాకు సంబంధించినటువంటి కంపెనీలు నష్టపోతున్నాయి, ఇటు అమెరికాకు సంబంధించినటువంటి కంపెనీలు కూడా నష్టపోతున్నాయి. దీంతో ఎన్విడియా ఆ కంపెనీకి సంబంధించినటువంటి CEO అటు వాషింగ్టన్తోనూ ఇటు బీజింగ్తో ఆయన లాబింగ్ చేసుకున్నారు. లాబింగ్ కారణంగానే డొనాల్డ్ ట్రంప్ సర్కార్ అయితే ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఎగుమతులకైతే పర్మిషన్ ఇచ్చింది, ఎటువంటి ఆంక్షలు అయితే విధించలేదు. అయితే ఆ ఎగుమతులు చేయగా చిప్పుల ద్వారా విక్రయం ద్వారా జరిగినటువంటి లాభాలు ఏవైతే ఉంటాయో ఆ లాభాల్లో 15% వాటాని ఖచ్చితంగా ఈ రెండు సంస్థలు అంటే ఎన్విడియా అలాగే ఏఎండి ఈ రెండు సంస్థలు అంటే కేవలం చైనా మార్కెట్కి వీళ్ళు ఎగుమతి చేస్తున్న దాని మీద ఎంతైతే లాభాలు వస్తాయో ఆ లాభాల్లో 15% వాటాని డొనాల్డ్ ట్రంప్ సర్కార్కి ఇస్తున్నట్లుగా వారైతే ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే సో ఇప్పుడు చైనా చూసుకున్నట్లయితే చైనా కూడా వారి అరుదైనటువంటి ఖనిజాల ఎగుమతులపైన కూడా ఆంక్షలు సడలించింది. ఇటు అమెరికా ప్రభుత్వం కూడా ఎన్విడియా అలాగే ఏఎండి సంస్థలు తయారు చేస్తున్నటువంటి ఆ చిప్పులు ఎగుమతులు ఏవైతే ఉన్నాయో చైనాకి చేసే ఎగుమతులు వాటి మీద కూడా సడలింపులు అయితే ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్.